ముందుగా గ్రామ ప్రజలకు నమస్కారం. నేను కోరుకోరు తిరుపతేను, బ్రాహ్మణపల్లి గ్రామం. నేను సర్పంచ్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో దిగిన కావున నా ఎమ్మటి ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఆశీర్వదించి నన్ను ఓట్లు వేయించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఏమన్నా మా ఊళ్ళో సమస్యలు కానీ ఏ విధంగా ఏమున్నా కానీ ఆ సమస్యలను మీకు నెరవేర్చాలని చెప్తున్నాను. అదేవిధంగా నన్ను భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. తెలియదేమనగా నేను స్వతంత్ర అభ్యర్థిగా నన్ను బరిలో ప్రతి ఒక్కరు నన్ను సర్పంచ్గా అభ్యర్థిగా ఉంచినారు. కావున నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. నాది ఉంగరం గుర్తుకు మీరందరూ ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. గుర్తు మీద ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. మీది ఏమన్నా సమస్యలు ఉంటే నన్ను మీరు గెలిపించినాక మీకు సమస్యలు ప్రతి ఒక్కరికి ఏ విధంగా సాయం చేయాలో ఆ విధంగా నెరవేర్చాలని ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నాను. మీ దృష్టికి ఏమి వచ్చింది? ఇప్పుడు మామూలుగా అంటే నేను ప్రజెంట్గా ఒక 5 ఏళ్ళు వార్డు మెంబర్గా ఉన్నాను. 5 ఏళ్ళ వార్డు మెంబర్గా ఉన్నప్పుడు నేను మామూలుగా మా ఊళ్ళో అభివృద్ధి అంటే లైటింగ్ లేదు, ఇంకోటి అండర్ డ్రైనేజ్ కాలువలు లేవు, ఇంకోటి సిసి రోడ్లు లేవు. ప్రతి ఒక్కటి మాకు దృష్టిలోకి వచ్చింది. నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు నా సొంతంగా నేను మాజీ ఎమ్మెల్యే కాడికి పోయి ఒక 5 లక్షల నిధులు తీసుకొచ్చి ఒక సిసి రోడ్ వేయించినాను. అదేవిధంగా లైట్లు ఎక్కడెక్కడ లేవు కూడా లైట్లు రాపించుకొని ప్రతిసారి చెకప్ చేసుకొని వేయించడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా నేను తీర్చిదిద్దాలని అనుకుంటున్నా. కావున మీరు రోడ్లు ఒకటి నీట్గా లేవు, డ్రైనేజీ లేవు, సిసి రోడ్ లేవు, ఇంకా లైటింగ్ ప్రాబ్లం ఉంది, కొద్దిగా వాటర్ సమస్య ఉంది. ఇంకా అదేవిధంగా ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ సమస్యలు నేను నెరవేర్స్తా ప్రతి ఒక్కరికి అని నేను చెప్తున్నాను. కావున నాకు ఖచ్చితంగా నన్ను ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్క గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను. మీద ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఓటర్ని అడిగేదంటే నేను మన ఊరు మార్పు కోసం నేను బరిలో దిగినాను. నాకు ఉంగరం గుర్తు మీద ఓటేస్తే నేను ఊరిని ఏ విధంగా డెవలప్ చేయాలనేది ప్రతి అంశం నాకుంది. అంశం ఏ విధంగా చేయాలనేది నాకు ఉంది. పింఛన్లు కానీ, సిసి రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి నేను చేపిస్తానని నా దృష్టిలో ఉంది. మీరు కూడా తప్పగా నన్ను ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు ప్రతి ఒక్కరికి నేను సేవ చేయనీకనే ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. మేనిఫెస్టో అంటే నా సొంతంగా నాకున్న అనుభవాలకు 5 ఏళ్ళు నేను జీపీలో ఉన్నందుకు మాది ఒకటి ఓల్డ్ స్కూల్ ఉన్నది కన్స్ట్రక్షన్, అది కొత్తగా రిపేర్ చేసి అది కొన్ని కారణాల వల్ల పెండింగ్ అయిపోయింది. ఆ స్కూలు నేను మొత్తం ఖచ్చితంగా కట్టిస్తానని కోరుకుంటున్నా. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ లేదు, అది కూడా ఓల్డ్ ఉంది, ఇంతకుముందు పాత కట్టించారు, దాన్ని కూడా ఇంకో కొత్త భవనం కట్టిస్తానని చెప్తున్నా. అదేవిధంగా సిసి రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇంకా అదేవిధంగా మన దోమలకు మా ఊళ్ళో చాలా ఎఫెక్ట్ ఉంది, దోమలకు కూడా కొత్త మిషన్ తెద్దామని అనుకుంటున్నా సొంతంగా. ఇంకా చిన్న అంటే లైటింగ్స్ ప్రతి ఒక్క వాడకు బజారుకు వేపిస్తా. ఇంకేమైనా పింఛన్లు లేవు చాలా మందికి, ఆ పింఛన్లు కూడా నేను చేపిస్తా. ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా నేను ప్రతి ఒక్కరికి తోడుండి నీడగా ఉండి వాళ్ళని ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటా వాళ్ళని. నేను మన సర్పంచ్ అభ్యర్థులు నిలబడిన తనకి మా అన్న అవుతాడు. నేను ఇక్కడ నాకు తెలిసినంత వరకు నాకు ఒక 2-3 years నుంచి మా అన్న తెలుసు. ఆయన ఎప్పటి నుంచి ఏ టైం అయినా సరే మాకు ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఇలా ఉన్నాయి, ఆయనకి ఏ టైంలో అది నైట్ కానీ పగలు కానీ కాల్ చేస్తే మాకు రెస్పాన్స్ అవుతాడు. అలాగే ఒకవేళ మేము హైదరాబాద్లో ఉండి మా అమ్మ నాయనలు ఊర్లో ఉంటే మాకు అందుబాటులో మేము లేనప్పుడు అతనికి చెప్తే ఎమ్మటే తను రెస్పాన్స్ అయ్యి మా అందరికీ ఏదైనా ఏమన్నా ఉంటే కానీ అతను సాల్వ్ చేస్తాడు. సో ఇతనికి సర్పంచ్లు నిలబెట్టిన కారణం ఏంటంటే ఊర్లో ప్రతి ఒక్కరూ అది ఇంట నుంచి కానీ బయటి పని కానీ చిలక పని కానీ ఏదైనా సరే చిన్న పెద్ద అనే ఒక తేడా లేకుండా అందరికీ ఒక అన్నలాగా, ఒక ఇంట్లో ఒక పెద్ద అన్నలాగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు. చాలా మంది నుంచి కూడా మంచి టాక్ ఉంది, మాకు కూడా నచ్చింది కాబట్టి ఆ విధంగా ఇతను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన మా తమ్ముడిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అయితే మా బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇతని అందరి ఆశీర్వాదంతో నిలబెట్టుకున్నాం. కాబట్టి ప్రజలందరి దృష్టిలో ఇతని ప్రతి ఒక్క పనిలో కానీ
మమేకమై అందరి దృష్టిలో బాగుంది. కాబట్టి ఇతన్ని అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాలని బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఊర్లో అయితే ఇంతకుముందు కూడా గతంలో మా భార్య కూడా వార్డు మెంబర్గా ఉన్నది. మా తమ్ముడు 3వ వార్డులో ఉన్నాడు, మా భార్య 5వ వార్డులో ఉండే. ఈ జీపీ విషయంలో కానీ ప్రతి ఒక్కటి మాకు సమస్యలు మాకు కొన్ని తెలుసు. ఆ విధానంతో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మేము గ్రామ ప్రజలందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఇదే విధంగా మా జనాల దృష్టిలో కూడా ఈ అభ్యర్థి అయితేనే బాగుంటుంది. ఎడ్యుకేషన్గా కానీ అన్ని విధాలుగా ఒక ఆఫీసర్ దగ్గరకు పోయినా కానీ మాట్లాడడం, ఈ విధంగా ఉండడం, జనాలని ఇట్లా తీసుకుపోవడం అనేది ప్రతి ఒక్కరికి బాగుందని అందరూ అనుకుంటున్నారు. ఇదే విధంగా ఓటు కూడా ఉంగరం గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తిరుపతయ్య మీద మేము అభిమానంగా ఉంగరం గుర్తుకు ఓటేయాలి అని అనుకుంటున్నాం. చిన్నలు పెద్దలు అందరికీ అవకాశం ఇస్తాడు. ఎంత చిన్న వాళ్ళు పిలిచినా కానీ తీసేయకుండా వస్తాడు, బాగారుకు మాట్లాడతాడు, ఏమున్నా కానీ మాకు చెప్తాడు. ఇట్లా వేసుకోవాలి అట్లా వేసుకోవాలి, ఎంతమంది ఏమన్నా కానీ గమ్ము నూకుంటాడు. మంచిగా ఉంగరం గుర్తు కొట్టేసి గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. సమస్యలు ఉన్నా ఏదున్నా ఏమన్నా ఉన్నా కానీ సమస్యలు తీరుస్తాడు మా కొడుకు. అందరికి అందుబాటులో ఉంటాడు. అల్లు బాగలేవు, కరెంటు ప్రాబ్లం ఒకటి ఉంది, ముసలిళ్ళ పైసలకు ప్రాబ్లం ఉంది. రానోళ్ళు వచ్చినోళ్ళు రాకున్నా కానీ బాధపడుతున్నారు. అవన్నీ సమస్యలు తీరుస్తాడు తిరుపతి అన్న అని కోరుకుంటున్నాము. కానీ రావాలి, ఉంగరం గుర్తుకు వేసుకోవాలని మేము అభిప్రాయంతో అంటున్నాం అన్నట్టు. నమస్తే అండి, అందరికీ నమస్కారాలు. మాడుగుల మండలం బ్రాహ్మణపల్లి. మా తిరుపతయ్య మా కొడుకు 1000 మెజార్టీతోటి గెలవాలని మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటాం. ఆయన చూసుకుంటాడు ఊర్లో మంచిగా. అందరూ ఊరు మొత్తానికి ఉంగరం గుర్తుకే ఓటేయాలని నేను కోరుకుంటున్నా. నా పేరు మాధవి, బ్రాహ్మణపల్లి విలేజ్, మండలం మాడుగుల, రంగారెడ్డి డిస్టిక్. నిలబడ్డాడు సర్పంచ్గా. ఏ సహాయం చేయాలన్నా కానీ ఇతను ముందు ఉంటాడు ఖచ్చితంగా.